ఈరోజు మనమొచ్చింది జీకేవీకే బెంగుళూరులోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఒక మేళా లాగా జరుగుతుంది. ప్రతి ఇయర్ నవంబర్ 15th నుంచి 28th లోపు జరుగుతుందనమాట. హోల్ కర్ణాటకలో ఉన్న ఫార్మర్స్ అందరూ వాళ్ళ ప్రొడక్ట్స్ ఓన్లీ ఆర్గానిక్‌గా పండించినవే కానీ, ఆర్గానిక్‌గా రీసైకిలబుల్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు స్టాల్స్ పెట్టుకొని ఎగ్జిబిట్ చేస్తారు. అలాగే సేల్ కూడా చేస్తారనమాట. అన్నీ కూడా చాలా బావుంటాయి. ప్రతి సంవత్సరము కూడా చాలా లక్షల్లో వస్తారు. మొత్తం హోల్ కర్ణాటక ఫుల్ అందరూ స్టూడెంట్స్, పిల్లలు అందరూ చూసేకొస్తారనమాట. ఇక్కడ విత్తనాలకని, చిన్న మొక్కలు రైతులు కొనుక్కోవటానికి, అలాగే మనము ఇంట్లో గార్డెనింగ్ చేసుకోనీకి మొక్కలు కానీ, అంతా చాలా తక్కువ కాస్ట్‌కి దొరుకుతాయి. అలాగే రైతులు పండించే ప్రొడక్ట్స్‌లో కొత్తగా ఇన్నోవేటివ్‌గా ఏమేమి వచ్చినియి, అలాగే వాళ్ళ ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి గదా! రకరకాల ఎక్విప్‌మెంట్స్ అవి, అలాగే సీడ్స్‌లో కూడా కొత్తగా ఇన్నోవేటివ్‌గా ఏమొచ్చినియి, ఏమేం వెరైటీస్ వచ్చినియని కూడా అన్ని రకాల స్టాల్స్ పెట్టి ఎగ్జిబిట్ చేస్తారండి. ఇదైతే మనం తప్పకుండా చూడొచ్చు. ఎవ్రీ ఇయర్ నేనైతే వెళ్ళి నాకైతే బాగా ఇష్టమైంది అందులో రాజముడి రైస్ అని దొరుకుతాయి. చాలా మంచిది హెల్తీకి. అవి నేను తీసుకుంటాను కంపల్సరీ. ఎవ్రీ ఇయర్ కూడా ఈ రాజముడి రైస్ అనేది ఇక్కడికే వచ్చి తీసుకుంటా. కాస్ట్ తక్కువ, వితౌట్ పాలిష్‌కి దొరుకుతది. మనకి ఏది దొరికినా ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం కూడా అన్నీ కూడాను మనకి ఎగ్జిబిట్ చేసిన ప్రతి ఒక్క ఐటెము రీసైక్లబుల్, ఎకో ఫ్రెండ్లీ అన్నీ దొరుకుతాయన్నమాట. టీ కప్స్ దగ్గర నుంచి, హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి కూడా అన్నీ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్సే ఉంటాయి వీళ్ళ దగ్గర. కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం ఎవ్రీ ఇయర్ చాలా కొత్తగా ఇన్నోవేటివ్‌గా ఉంటాయి. చూడండి, కంబళితో చేశారు ఇవన్నీ కూడా. రగ్గులు అంటాం కదా వాటితో. ఇవన్నీ కూడానేమో ధార్వాడ పేడ ఫేమస్. అలాగే మనం ఆర్గానిక్‌గా ఇవన్నీ, ఇది చూసారా, ఇదేమో కొబ్బరి పీచు ఉంటుంది కదా! ఆ పీచుతో చేసిన ప్లేట్ అనమాట. ఎంత హార్డ్‌గా ఉందంటే బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్. ఇవేమో కొత్తగా చూస్తున్నా నేను, దిష్టికాయలంట. ఇదంతా ఆర్గానిక్ బెల్లము. నార్త్ కర్ణాటక వాళ్ళవి పాపడ్స్ లాగా దొరుకుతాయి. గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండితో చేస్తారు ఇవి. ఇవంతా కూడా పేపర్ ఫ్లవర్స్ అంతా కూడా రీసైకలబుల్ ప్రొడక్ట్ అండి. అక్కడ మీకు కనిపిస్తుందంతా కూడాను మొక్కజొన్న పైన తీసిన పీస్ ఉంటుంది కదా, వాటికి కలర్స్ వేసి చేసినవి. ఇందులో కొంచెం ఈ వైట్‌గా కనిపించేదంతా ఒక చెట్టు సాఫ్ట్ మెటీరియల్‌గా ఉంటుందండి. ఆ చెట్టు ద్వారా చేసింది. అది కూడా రీసైక్లబుల్. ఇక్కడ చూసారా, మన ఆరెంజ్ డిప్పలతో చేశారు. ఇవన్నీ కూడా మనకి పేపర్స్ ఆల్ మొత్తం కలర్స్ వేసి చేసినయి. ఆల్ రీసైక్లబుల్ ప్రొడక్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా సీడ్స్, రకరకాల సీడ్స్, ప్లాంట్స్, ట్యూబ్ రోజ్ అని వీటిల్లో దుంపలు సపరేట్‌గా సేల్ చేస్తారు. మీరు ప్లాంట్స్ కావాలన్నా తీసుకోవచ్చు. లేకపోతే దుంపలు కూడా తీసుకొని పెట్టినా సరే ఖచ్చితంగా వస్తుంది. ఇందులో ఏ మోసం ఉండదండి. చాలా బాగా వస్తాయి. అక్కడ ఏం డిస్‌ప్లే చేశారో ప్రొడక్ట్, అదే ప్రొడక్ట్ మీకొస్తది. నేనైతే ఈ ట్యూబర్ లిల్లీ పెట్టాను. చాలా మంచి వాసన వస్తాయి తీసుకొని. ఇవంతా కూడా వుడ్‌తో చేసిన ఐటెమ్స్. ఇవి చూసారా, కలర్స్ బ్రషెస్, టూత్ బ్రషెస్, ఇదంతా కూడా వుడ్‌తో చేసిందే. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ సేల్ చేస్తారు. అది పాల క్యాన్లు, వాటికి సరిపోయే చూడండి బుట్టలు, ఇవి కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇవైతే మనకి సొరకాయ అంటారు కదా, ముదిరిపోయిన తర్వాత చేశారు. ఆ సొరకాయ గింజలు తీసేసి బాగా మురిగిన తర్వాత చేసే ఐటమ్స్ ఇవన్నీ కూడా. చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం అంతా కూడా ఆ సొరకాయని బేస్ చేసుకొని చేసిన ప్రొడక్ట్సే వీళ్ళ స్టాల్. నేనైతే ఈ వీడియో చాలా లెంత్ అవుతుందని చాలా తగ్గించి పెట్టాను. అక్కడికి 12 minutes వచ్చింది. ఇది మొత్తం చూపించాలంటే మీకు దగ్గర 2 to 3 hours ఉంటుంది. సో నేను షార్ట్ చేసి పెట్టాను. మొత్తం చూపించేకి అవ్వదు కాబట్టి చాలా లెంత్ ఉంటుంది. ఇవన్నీ ప్లాంట్స్ అనమాట. మొత్తం అన్నీ కూడా వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ఇది చూసారా, స్టార్ ఫ్రూట్, ఆ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చింది మాత్రం. మీరు చూసారో లేదో, రకరకాల చామంతులు. ఇవి చూసారా, బొకేలో పెడతారు చూడండి. ఇవి పింక్ కలరు, పర్పుల్ కలరు, లైట్ లావెండర్ కలరు అండ్ వైట్ కలర్. ఇదైతేనే మాత్రం ఈ ఇయర్ కొత్తగా చూసిన ప్లాంట్ అండి నేను.
ఫ్రూట్స్ అవి గ్రీన్ కలర్‌లో ఉన్నాయి కదా! అవి కొత్తగా నేను ఈ ఇయర్ మాత్రమే చూశాను. ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదనమాట అవి. ఇదంతా కోకోనట్ బేస్. వాళ్ళ అక్కడ పండించే ఫ్రూట్స్ ఎలా ఉంటాయని కొంతమందికి తెలీదు కాబట్టి అక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. అది ఆపోజిట్‌లోనే ఇలా సన్‌ఫ్లవర్ తోటుంటుంది. ప్రతి సంవత్సరం అయితే మాత్రం ఈ సన్‌ఫ్లవర్ తోట చూడటానికే నేను వస్తాను. ఇదే డిసెంబర్‌లో బాగా పూలతో చాలా బావుంటుంది. ఇది మొత్తం కూడా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో మొత్తం 1320 ఎకర్స్‌లో ఉంటుంది లోపల. అందరూ రావచ్చు, చూడొచ్చు ఈ టైంలో. మామూలు టైంలో మాత్రం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొంతమంది మాత్రమే అలౌ ఉంటారు. వాకింగ్ చేసుకోవచ్చు, సైక్లింగ్ నేర్చుకోవచ్చు. లోపల రోడ్స్ ఉంటాయి. సో, వాళ్ళు పండిస్తారు లోపల అన్ని రకాలుగా న్యాచురల్‌గా ప్రొడక్ట్స్ కోబ్రా ఏసి పండిస్తారనమాట. ఇది చూసారా మీరు బొకేలో చూసే ఉంటారు. వీటిల్లోని ఎన్ని కలర్స్ ఇంప్రూవ్ అయినాయో అండి. మేము ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే 3-4 కలర్స్ ఉండేయి. రెడ్, యెల్లో, పింక్ అని. ఇప్పుడైతే బ్లూ, పర్పుల్ అని రకరకాల కలర్స్ వీళ్ళు డెవలప్ చేశారనమాట. చాలా బావుంటది. ఇది కూడా ఒకటి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి వెజిటేబుల్స్ కూడా అక్కడ పండించేది ఉంటుంది. మీరు కావాలి, కొనుక్కోవాలి అని అనుకుంటే వాళ్ళు సేల్ చేస్తారు. అప్పుడే తోటలోంచి కోసిస్తారనమాట. అవి కూడా ఆర్గానిక్‌గా పండించినవే. కేజీస్ లెక్క చూసి అప్పటికప్పుడు ఇస్తారు. ఇది కూడా కొత్తగా ఈ సంవత్సరమే చూసానండి నేను. ఈ ప్లాంట్ అయితే ఇక్కడ వీళ్ళు ఎగ్జిబిట్ చేయటము. ఎవ్రీ ఇయర్ చూసారా ఇలా పొడవుగా ఉండి ఒక పెద్దగా 5-6 పెటల్స్ ఫ్లవర్స్ లాగా ఉంది. మొక్క మాత్రం చాలా చిన్నగా ఉంది. చూసారా వంకాయలు, నేనైతే వంకాయలు, టమాటాలు తీసుకున్నాను. కోసిమ్మంటే ఇస్తారు కేజీల లెక్కన. సో, తీసుకున్నా. ఇది లెట్యూస్ లీవ్స్. ఇది చూసే ఉంటది. బెంగుళూరు స్పెషల్‌లో నూకోల్ అంటారు వీటిని. అవి కూడా చాలా బావుంటాయి టేస్ట్. వీటి మధ్యలో చూడండి బజ్జీ మిరపకాయలు. కావాలి అంటే కోసిస్తున్నారు. అటు సైడ్ అంతా కాకరకాయలున్నాయి. ఇది నాగజెముడని ఏమో అంటారు తెలుగులో. క్యాక్టస్ ప్లాంట్ అనమాట. చాలా పెద్ద పెద్దగా ఉంటాయి లీవ్స్ అనమాట. ఇది మొత్తం ఒక 10-15 మీటర్స్ వరకు ఉంది. ఇది కూడా ఇది స్మాల్ సన్‌ఫ్లవర్ అనో, లిటిల్ సన్‌ఫ్లవర్ అలా అంటారు. తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. కానీ ఇవి కూడా వీటి సీడ్స్ కూడా ఆయిల్‌కి యూజ్ చేస్తారు. మీరు చూసారో లేదో తెలీదు ఫస్ట్ టైము. ఇది మనం అందరం నువ్వులు చూసే ఉంటాం. కానీ నువ్వుల చెట్టు చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చూడండి ఇవే కాయలు. ఎండిపోయిన తర్వాత ఈ కాయల్లోంచి నువ్వులొస్తాయన్నమాట. ఇదిగోండి ఇదేదో ఫ్రూట్ అంట. కొత్తగా వచ్చింది అబియు అంట. మనం కొంచెము పెద్ద సైజు నిమ్మకాయల్లాగా పొడవుగా ఉంది. అది ఏంటిదో తెలీదు. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చింది. ప్రతి ఒక్క ఫ్రూట్ కూడా దొరుకుతుంది మీకు ఇక్కడ. ఏ ఫ్రూట్ కావాలంటే అవి. ఇవన్నీ కూడా మన గార్డెనింగ్ ప్లాంట్సే అనమాట. బ్యాక్ సైడ్‌లో సేల్ చేస్తారు. ఎగ్జిబిట్ చేసిన ఇది చూసారా సంతోల్ అంట. కొత్త రకం ఉంది. ఇది కూడా నేను ఈ ఇయరే చూస్తున్నాను. వీటిల్లోనే రకరకాలుగా సంతోల్‌లోనే 4-5 వెరైటీస్ ఉన్నాయి. ఇది చూసారా మిల్క్ ఫ్రూట్ అంట. ఈ ఇయర్ అయితే దగ్గర దగ్గర 10 దాకా వెరైటీస్ కొత్త రకం ఫ్రూట్స్ ఈ మార్కెట్‌లోకి వచ్చినాయి. వీళ్ళు ఇప్పుడే కాదు, సీజన్ అప్పుడే కాదు, మనం ఎప్పుడొచ్చినా కూడా ఇయర్ మొత్తంలో ఒక ప్లేస్ ఉంటది. ఆ ప్లేస్‌లో వీళ్ళు మొక్కలు, ఇండోర్, అవుట్‌డోర్ ప్లాంట్సే కానీ, మన పళ్ళ మొక్కలే కానీ అన్నీ సేల్ చేస్తారు తక్కువ కాస్ట్‌కి. ఎవ్రీ ఇయర్ మొత్తంలో కూడా సేల్ చేస్తారు. వీళ్ళకి బ్యాక్ సైడ్ డోర్ ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ గేట్ నుంచి వస్తే వీళ్ళు 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతది. 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ వాటికి కావాల్సినవి. ఇది చూసారా మష్రూమ్స్‌లో పింక్ మష్రూమ్స్ అంట. ఇది కూడా ఈ ఇయరే వచ్చిందండి. లాస్ట్ ఇయర్ లేదు నేను చూసినప్పుడు. పింకు, వైటు వాటో మష్రూమ్స్ పామ్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తారు. ముందునే ఉన్నాయి. వాళ్ళ మొత్తం అంతా ఈ బెంగుళూరులోనే కాదు, కర్ణాటక మొత్తం కూడా ఉంటుంది. వాళ్ళ స్టాల్స్ ఇక్కడే పెడతారు కాబట్టి మీకు ఎక్కడ కావాలన్నా తీసుకోవచ్చు. ఇవన్నీ మైక్రో గ్రీన్స్ అనమాట. ఇక్కడ మీకు కొంచెం ముందు చూపిస్తాను. మిల్లెట్స్‌తో ఎంత బాగా డిజైన్ ఏసారో మీకు తెలుస్తుంది. ఎవ్రీ ఇయర్ అయితే బెల్లంతో కూడా డిజైన్ చేస్తారు. సో, ఈ ఇయర్ బెల్లం లేకుండా మిల్లెట్స్ పెట్టారు. ఇది మన సుమా గారు చేస్తారు కదా! జేనీ మిల్లెట్ మిక్స్ అని అది. ఇదేదో కాయ కొత్తగా ఉంది. నేను ఈ ఇయరే చూస్తున్నా. చాలా చాలా కొత్తగా ఉన్నాయి ఈ ఇయర్ మాత్రము. చాలా స్టాల్స్. లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ లేదు కానీ లాస్ట్ ఇయర్ బ్యాంబూతో జ్యువెలరీ చేశారు.
మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దాని నుంచి గాజులు నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. బ్యాంబూ ఎంత సన్నగా ఉంటుందో దాని నుంచి బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ చేశారు. ఇవన్నీ కూడా ఫిష్ ప్రొడక్ట్స్. అన్నీ మనం ఫిష్ యాక్వేరియంలో యూస్ చేస్తాం కదా, అంత బౌల్స్ 50 రూపీస్, 100 రూపీస్, 150 రూపీసే ఉంటాయి. చాలా చీప్గా. ఫిషెస్ కూడా 100 రూపీస్కి 7 8 ఇస్తారు. బయట మనం యాక్వేరియం షాప్స్లో కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. చూసారా, ఈ గుప్పి ఫిష్ అంట 100 రూపీస్కి 7, ఒక 100 రూపీస్ పెట్టి బౌల్ తీసుకున్నా. చాలా బాగున్నాయి కలర్స్తో. బయట అయితే ఎక్కువ. అలాగే ఈ లైన్ మొత్తం ఫిష్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఆవులన్నమాట. కొత్త జాతులు చూసారా, చిన్నగా ఉన్నాయి. ఇది మాత్రం ఎప్పటి నుంచో ఉంటుంది. నేను ఎవ్రీ ఇయర్తో గమనిస్తే ఈ ఇయర్ ఆవులు ఎక్కువ రకం వెరైటీలు పెట్టారు అనమాట డిస్ప్లేలో. ప్రతి ఇయర్ తక్కువ ఉండేవి. ఈ ఇయర్ అన్నీ కూడా చిన్న సైజు ఆవులు వాటి జాతుల్లో పెట్టారు. కలర్సు డిఫరెంట్ జాతులు వచ్చినాయి అనమాట. ఆ ఆవులకి కావాల్సిన ఫుడ్డు, మళ్ళీ వాటికి పెట్టేకి బౌల్స్, కోళ్ళకి పెట్టారండి ఎన్ని రకాల వెరైటీస్ బౌల్స్ ఉన్నాయో అసలు. మొత్తం అన్ని రకాల ఫీడింగు, వాటికి కావాల్సిన ఇవన్నీ కూడా మనం అగ్రికల్చర్ ఫార్మింగ్ చేసుకునేకి, డ్రిప్ ఇరిగేషన్ చేసుకునేకి పైప్స్, వాటికి జాయింట్స్ దగ్గర ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయని వాళ్ళు డిస్ప్లే పెట్టారనమాట. నేను చూడాలే కానీ నాకు 3 hours పైన పట్టింది. అక్కడక్కడ స్టాల్స్ మిస్ చేసుకుంటా వచ్చా. ఇది చూడండి, ఈ చెట్టుకి వైట్ కలర్గా కట్టింది ఏంటో తెలుసా, మనం కాయలు కాస్తే కోతులు తినకుండా సేవ్ చేసుకునేదన్నమాట అది. ఇవన్నీ కూడా మోటార్స్, ఆగ్రో అని ఉంది. ఇవన్నీ కూడా మనం తెలుసు కదా మీకు, ప్లాంట్స్ పెంచుకునేకి సీడ్స్ నుంచి స్మాల్గా. ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా A to Z దొరుకుతుంది అన్నమాట. ఇదైతే పోర్టబుల్ పిండి మర్ర అనమాట. మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది వుడ్తో చేసిన ఐటమ్స్. ఇవన్నీ కూడా రాగితో చేసిన పాపడ్స్. ఇవంతా నార్మల్ ఐరన్తో చేసింది. ఈ రోజ్ గుల్కండ్ బెంగళూరు ఫేమస్ అనమాట. భాగ్యలక్ష్మి రోజ్ గుల్కండ్. ఇదేమో మనము డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తాం కదా మనము, అదనమాట. ఇవన్నీ కూడా మన పొలాల్లో స్ప్రే చేసుకునే మిషన్స్ అనమాట. రకరకాల డ్రోన్స్ ద్వారా మనము పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తాం కదా అది. ఇవంతా కూడా కొబ్బరి నూనెలు, మనం వంటకు వాడుకునే నూనెలు, ఇవన్నీ ఇక్కడ చేసిన ప్రోడక్ట్ అన్నీ కూడా ఆర్గానిక్గా చేసినవే. ఇవన్నీ కూడా బేకరీ ప్రొడక్ట్స్. ఈ బేకరీలో కొత్తగా ఐటమ్స్ ఏమేమి చేయొచ్చు, కుకీస్లో కానీ వాటికి కేక్స్ పైన స్ప్రింక్లింగ్ చేసేవి ఏమేమి వచ్చినాయి అవి కూడా డిస్ప్లే చేస్తారు. ఇవేమో నైజిల్లా సీడ్స్ అంటారు. ఇవి వంకాయ కూరలో వేసుకుంటారు, గుత్తొంకాయ మసాలా కూరలో, అలాగే చట్నీ పొడి కూడా చేసుకుంటారు వీటితో.